హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవడం చూపిస్తాను. మనం మైక్రో గ్రీన్స్‌ని వేర్ల దగ్గర నుంచి పైకి 1 లేదా 1.5 ఇంచులు వదిలేసి కట్ చేసుకుంటాం కదా! మైక్రో గ్రీన్స్‌ని హార్వెస్ట్ చేసుకున్నాక మిగిలిపోయిన ఈ కాడలు, అలాగే వేర్లతో చక్కగా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. ఇందులో నువ్వులు, ఆవాలు, కర్బూజా, మెంతులు, అలాగే ఉలవల మైక్రో గ్రీన్స్‌కి సంబంధించిన కాడలు, వేర్లు ఉన్నాయి. ఇవే కాదు, ఏ మైక్రో గ్రీన్స్‌కి సంబంధించిన వాటితోనైనా సరే ఈ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను. మన దగ్గర ఎంత క్వాంటిటీలో అయితే ఈ మైక్రో గ్రీన్స్‌కి సంబంధించిన కాడలు, వేర్లు ఉన్నాయో, అంతకి డబుల్ సైజులో లేదా అంతకంటే పెద్ద సైజు డబ్బా లేదా బకెట్‌ని కానీ మీ వీలును బట్టి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఈ డబ్బాలో వేసుకోవాలి. టిష్యూ పేపర్స్ మీద ఇసుకలో లేదా కోకోపీట్లో ఇలా ఎందులో పెంచుకున్న మైక్రో గ్రీన్స్ కాడలతోనైనా సరే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లమును వేసుకోవాలి. ఈ మైక్రో గ్రీన్స్ కాడలు మరీ కొంచెమే ఉన్నాయనుకోండి, ఇలా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఈ మైక్రో గ్రీన్స్ కాడలు నా దగ్గర కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి బెల్లం కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఒక 25-30 గ్రాముల వరకు వేస్తున్నాను. ఈ బెల్లం కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇక ఇందులో 3 వంతుల వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఇవి అన్నీ వాటర్‌లో పూర్తిగా మునిగిపోవాలి. డబ్బా పైన ఇలా ఒక 3, 4 ఇంచులు ఖాళీ ఉండాలి. ఇక పైన మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒకసారి దీనిని కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ డబ్బాకి మూత టైట్‌గానే ఉంది కాబట్టి ఇలా షేక్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే దీన్ని రోజుకి ఒక 2 సార్లు ఇదంతా బాగా కలిసేటట్లు షేక్ చేస్తూ ఉన్నాను. ఒక 3 రోజులకి ఇలా ఉంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారయ్యేటప్పుడు గ్యాస్ ఏమీ రిలీజ్ అవ్వదు. కాబట్టి డైలీ కంపల్సరీ మూత తీయాల్సిన పని కూడా లేదు. డైలీ దీన్ని 1, 2 సార్లు కలుపుకుంటూ ఉంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ త్వరగా రెడీ అవుతుంది. అంతేకాదు, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ అయ్యేటప్పుడు కానీ, రెడీ అయ్యాక కానీ బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ రాదు. ఇందులో కొంచెం బెల్లం వేసాం కదా! అందువల్ల ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారయ్యేటప్పుడు బూజు పట్టదు, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఈ వాటర్ పైన కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారయ్యేసరికి వాటర్‌లో కలిసిపోతాయి. మరీ వారం 10 రోజులు కదపకుండా అలాగే ఉంచితే పైన ఏమన్నా కొంచెం బూజు కనిపిస్తుందేమో. అలా ఒకవేళ కొంచెం బూజు కనిపించింది అన్నా సరే, అది పాడైపోయినట్లేమీ కాదు. ఆ టైంలో దాన్ని పడేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు అందులో మరి కొంచెం బెల్లం వేసి బాగా కలిపి మరొక 2, 3 రోజులు అలా ఉంచాలి. ఆ 2, 3 రోజులు రోజుకి ఒక 2 సార్లు పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇది మరొక 3 రోజుల తర్వాత, అంటే మొత్తం మీద 7 రోజులకి ఇలా ఉంది. మైక్రో గ్రీన్స్ కాడలు, వేర్లు అన్నీ చక్కగా ఈ వాటర్‌లో కలిసిపోయి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌గా తయారయింది. వాటర్ పైన తేలి ఉన్నవి కూడా పూర్తిగా ఈ వాటర్‌లో కలిసిపోయాయి కదా! ఇక దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని వడపోత గరిటెతో వడపోసుకోవాలి. మైక్రో గ్రీన్స్ కాడలు, వేర్లతో తయారు చేసుకునే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒక వారం రోజులకి తయారవుతుంది. మైక్రో గ్రీన్స్‌ని పెంచుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం తీసుకున్న సీడ్స్ మంచివి కాకపోయినా, లేదంటే ఓవర్ వాటరింగ్ చేసినా సరే అవి కుళ్ళిపోవడం, లేదంటే బూజు పట్టడం జరుగుతుంది కదా! అలా కొంచెం పాడైనట్లు కనిపించినా సరే ఆ మైక్రో గ్రీన్స్‌ని మనం అస్సలు తినకూడదు. కానీ ఆ మైక్రో గ్రీన్స్‌తో కూడా ఇలా మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. వడపోసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా డైల్యూట్ అయ్యేటట్లు వాటర్ పోసుకోవాలి. 1 లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే 10 లీటర్ల వాటర్ కలుపుకొని అన్ని రకాల మొక్కలకి పోసుకోవచ్చు. దీన్ని మొక్కలకి స్ప్రే కూడా చేసుకోవచ్చు. మొక్కలపైన స్ప్రే చేసుకోవడానికైతే ఇందులో ఇంకా మరొక 4, 5 లీటర్ల వాటర్ కలుపుకోవాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని అన్ని రకాల ఆకుకూరల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఇండోర్ ప్లాంట్స్‌కి, పండ్ల మొక్కలకి, ఇలా అన్ని రకాల మొక్కలకి నేలలో పోసుకోవచ్చు. అలాగే మొక్కల పైన స్ప్రే కూడా చేసుకోవచ్చు. మైక్రో గ్రీన్స్‌ని గ్రో చేసుకునే వీడియోస్‌లో నన్ను ఒక క్వెషన్ రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు. అదేమిటంటే మైక్రో గ్రీన్స్‌ని ఒకసారి కట్ చేసుకున్న తరువాత మిగిలిపోయిన కాడలు, వేర్లు పడేసేయాలా? అవి మనకు ఉపయోగపడవా అని. మైక్రో గ్రీన్స్‌ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన కాడలు, వేర్లతో ఇలా చక్కగా మొక్కలకి ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేసే లిక్విడ్ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.